అర్థమైంది కదా? ఇప్పుడు మీ వంతు దొరబాబు, మీరు ఆడండి. సింతేనా? నేనొక్కసారి అలా చూస్తే ఇలా పట్టేస్తాను. ఏదైనా నీ బుర్రలో కంప్యూటర్ ఉంది రాజీవ్ అనేవాడు మా సార్ చిన్నప్పుడు చెప్పేవాడు. సరే ఆడండి, చూస్తాను. ఆడతా. ఆడి చాలా రోజులైంది, అందుకని పడిపోయి. ఈసారి ఆడతా. సింపుల్. ఇంకొకసారి, వన్ లాస్ట్ ఛాన్స్. అది ఒక్కొక్కటి. అయ్యో జ్యోతి, చూడ్డానికి ఈజీగా ఉంది కానీ ఆడడానికి కొంచెం కష్టంగా ఉంది. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. ఇంకొకసారి ఆడి చూపించు. శ్రావ్య, రాళ్ళు లైవ్. ఆడపిల్లలాగా నువ్వు ఈ ఆటలు ఆడడం ఏంటి రాజీవ్? ఏ జ్యోతి, నీకన్నీ తెలుసని ఓ గొప్పలు పోతావు కదా. ఒక మగవాడితోటి, అది కూడా ఒక కంపెనీ సీఈఓ తోటి ఆడించాల్సిన ఆటలేనా ఇవి? శ్రావ్య, తెలిసి తెలియకుండా అనవసరంగా నోరేసుకొని పడిపోకు. ఇందులో తన తప్పేమీ లేదు. ఇవాళ గ్రహణం, నాకు ఆకలేస్తుంది. ఏమీ తినకూడదని ఆకలిని డైవర్ట్ చేయడానికి జ్యోతి ఈ ఆట నేర్పిస్తుంది, అంతే. తననేమనకు. ప్రతి దానికి జ్యోతిని భలే వెనకేసుకొస్తున్నావు రాజీవ్. నన్ను మాత్రం అయిన దానికి కాని దానికి తిడతావు. అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యి హ్యాపీ మూడ్ని స్పాయిల్ చేయకు. నువ్వు ఆడపిల్లవేగా, నీకు ఈ ఆటొచ్చా? వస్తే కూర్చొని ఆడు. ఈ ఆటలన్నీ లో క్లాస్ వాళ్ళు, ఈ బస్తీ వాళ్ళు ఆడే ఆటలు. నాకు రాదు, నేను నేర్చుకోను. ఆటలో లో క్లాస్ హై క్లాస్ ఉండదు శ్రావ్య. సరదా ఉంటుంది, ఫన్ గా ఉంటుంది, అంతే. ఈ ఆట చాలా సరదాగా ఉంది, నేను నేర్చుకుంటున్నా. రా, నువ్వు కూడా నేర్చుకో. చెప్పాను కదా, ఇలాంటి ఆటలు నేను ఆడను. చేతనైతే జ్యోతి నాతో పాటు టేబుల్ టెన్నిస్ గానీ, షటిల్ బ్యాడ్మింటన్ గానీ ఆడమను, అప్పుడు తెలుస్తుంది. నువ్వు చెప్పిన గేమ్స్ ఆడటానికి నేను రెడీ. నువ్వు ఆట ఆడి చూపించు, నేను నీతో ఆట ఆడతాను. ఏయ్, అయినా నేను నీతో గేమ్స్ ఆడడం ఏంటి? శ్రావ్య కోపంగా వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇటువైపు రాదు. రా, మనం ఆడుకుందాం. వద్దులేదురు బాబు. శ్రావ్య వెళ్ళి మళ్ళీ అత్తయ్య గారిని పిలుచుకుని వస్తుందేమో. ఎందుకు వచ్చిన గొడవ? మీరు వెళ్ళి పడుకోండి. సరే, గుడ్ నైట్. చంద్రగ్రహణం పూర్తయింది స్వామి. నా జీవితానికి పట్టిన గ్రహణాన్ని కూడా పోగొట్టు. ఇన్నేళ్లు నన్ను కష్టపెట్టింది చాలు, నేననుభవించిన బాధ చాలు. నా చిన్న కూతురు ఎవరో నాకు తెలిసినా, నాకు ఇష్టమొచ్చినప్పుడల్లా తన ఇంటికి వెళ్లడానికి కలవలేని పరిస్థితి, తనతో కలిసి ఒకే చోట ఉండలేని దుస్థితి.
నా పెద్ద కూతురు ఎక్కడుందో నాకు చూపించు.